పాఠశాల యాజమాన్య కమిటీ ట్రైనింగ్లో భాగంగా చాప్టర్ 3 నుండి చివరి చాప్టర్ వరకు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. చాప్టర్ 3 ఏంటంటే పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ ఏ విధంగా జరగాలి, వాటి యొక్క విధి విధానాలు ఏంటి అనేది దీంట్లో మనం చర్చించుకుంటాము. ఇందులో ఏమున్నాయంటే అని కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ ఒకసారి చూస్తే మనం ఈ చాప్టర్లో చర్చించాల్సిన అంశాలు ఏంటో కూడా మనకు తెలుస్తాయి. పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసి సమావేశాల నిర్వహణ విధి విధానాలు ఏంటో ఒకసారి చూద్దాము. సమావేశాలు, వాటి ప్రాముఖ్యత ఏంటి? మన అందరికీ తెలిసిందే ఎస్ఎంసి సమావేశాలు అనేది ప్రతి నెలకు ఒకసారి జరుపుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా మనం యాప్లో కూడా అప్లోడ్ చేస్తాము. అంటే ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ఎస్ఎంసి ట్యాబ్లో ఇవన్నీ కూడా మనం నమోదు చేస్తూ ఉంటాము. ఈ సమావేశాలకి కన్వీనర్గా హెచ్ఎం వ్యవహరిస్తే అధ్యక్షత వహించేది మాత్రం ఎస్ఎంసి చైర్మన్. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు ఏంటంటే పిల్లల యొక్క ప్రగతి, తర్వాత పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు, పాఠశాలకు సంబంధించిన నిధుల వినియోగం సంబంధించిన అంశాలు లాంటివి ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయి. సమావేశం విషయంలో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గమనించుకోవాలి. కన్వీనర్గా హెచ్ఎం వ్యవహరిస్తే అధ్యక్షత వహించేది మాత్రం చైర్మన్. తర్వాత ప్రతి సమావేశంలో కూడా గత తీర్మానాల పరిస్థితి ఏంటి అనేది చర్చించాలి. ప్రస్తుత అజెండా అంశాలు సెట్ చేస్తారు కదా, ఎస్ఎంసి చైర్మన్, హెచ్ఎం ఇద్దరు కలిసి అజెండా అంశాలను సెట్ చేస్తారు. ఆ అజెండా అంశాలపైన చర్చించడం, తర్వాత అజెండా అంశాలు ఏవైతే తీర్మానాలుగా అవుతాయో, అంటే మెజారిటీ సభ్యులు ఒప్పుకుంటారో అవన్నీ కూడా తీర్మానాలు రిజిస్టర్లో నమోదు చేయడం, సంతకాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా వీటిలో ఉంటాయి. ఈ తీర్మానాలు ఈ నెలలో తీసుకున్న తీర్మానాలు వచ్చే నెలలో గత తీర్మానాలకు సంబంధించిన అంశాల చర్చ జరిగేటప్పుడు వీటి యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చర్చిస్తాము. ముఖ్యంగా ప్రతి సమావేశంలో కూడా మెయిన్గా చర్చించాల్సిన అంశాలు ఇవేంటంటే పిల్లల యొక్క హాజరు, ఎండిఎం, విద్యార్థుల ప్రగతి ఏ విధంగా ఉంది, అభ్యసన స్థాయి మెరుగుపడిందా లేదా, ప్రోగ్రెస్ కార్డ్స్, ఇవన్నీ కూడా ప్రతి సమావేశంలో కూడా మనం గమనంలో మన మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి సమావేశంలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉండాలి. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అసలు సమావేశం అంటే ఏంటి? ఒక కమిటీగా ఏర్పడిన వ్యక్తులు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో, నిర్దిష్టమైన తేదీన, నిర్దిష్టమైన సమయంలో ఒక ప్రణాళికను రూపొందించుకునేందుకు వారి విధుల నిర్వహణ మరియు సమస్యల పరిష్కారం కోసం కలిసి చర్చ జరపడాన్ని సమావేశం అంటారు. ఇది డెఫినేషన్. ఏ సమావేశమైనా నిర్వహించాలంటే కోరం కంపల్సరీ ఉండాలి, కనీస సభ్యుల హాజరు ఉండాలి. ఈ కనీస సభ్యుల హాజరు లేకపోతే మాత్రం సమావేశాన్ని నిర్వహించడానికి వీల్లేదు. ఈ సమావేశం కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే కనీస సభ్యులు కోరం హాజరు కాకపోయినా కూడా ఆ సమావేశాన్ని నిర్వహించి సభ్యుల సంతకాల కోసం రిజిస్టర్లని పిల్లల చేత ఇళ్లకు పంపిస్తుంటారు. ఇలాంటి పనులు మాత్రం చేయడానికి వీల్లేదు. ఏ అజెండా పాయింట్ అయినా కూడా చర్చించి తీర్మానంగా మారాలి. తర్వాత సమావేశ నిర్వహణకు ముందు ఏం చేయాలంటే సమావేశ నిర్వహణ ఏ తేదీన జరపాలి అనేది అంతకుముందు సమావేశంలో కూడా దీనిపైన డిస్కషన్ చేయొచ్చు. ఈ నిర్వహణ తేదీ, సమయము, స్థలము ఇవన్నీ కూడా హెచ్ఎం డిసైడ్ చేస్తారు. తర్వాత అజెండా పాయింట్స్ని రూపొందిస్తారు. ఈ అజెండా పాయింట్స్ రూపొందించడంలో ఎస్ఎంసి చైర్మన్ కూడా సహాయ సహకారాలు అందించవచ్చు. ఈ అజెండా పాయింట్స్ని మనం ఎఫ్ఆర్ యాప్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు, ఎస్ఎంసి చైర్మన్కి ఇచ్చారు, తర్వాత హెచ్ఎంకి ఎలాగూ ఉన్నాయి. దాంట్లో ఎస్ఎంసి ట్యాబ్లో ఈ అజెండా పాయింట్స్ని, తర్వాత మీటింగ్ని షెడ్యూల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. అంటే ఈ మీటింగ్ని షెడ్యూల్ చేయడము, తర్వాత అజెండా పాయింట్స్ని నమోదు చేయడం అనేది ఎస్ఎంసి చైర్మన్ లాగిన్లో కూడా చేయొచ్చు, హెచ్ఎం లాగిన్లో కూడా చేయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గమనించుకోవాలి. ఈ అజెండా పాయింట్స్ కూడా ప్రాధాన్యత క్రమంలో 1 by 1 రాసుకుంటూ వెళ్ళాలి. ఈ అజెండా అంశాలు ఎన్నిసార్లైనా మార్పులు చేసుకుంటూ ఉండొచ్చు, సమావేశం జరిగే వరకు మార్చుకోవచ్చు. కాకపోతే మనం ఏవైతే అజెండా పాయింట్స్ సెట్ చేసుకుంటున్నామో వాటిని ఆహ్వాన పత్రాల్లో మెన్షన్ చేయాలి కంపల్సరీగా. ఆహ్వాన పత్రాల్లో అజెండా పాయింట్స్ ఒక 3, 4 మనం సెట్ చేస్తాం కదా, ఆ అజెండా అంశాలను కూడా మనం దాంట్లో ప్రాధాన్యత క్రమంలో 1 by 1, 1, 2, 3, 4 అని మనం మెన్షన్ చేసి వాటిని ఆహ్వాన పత్రాలతో పాటు పంపించాలి. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశ ఆహ్వాన పత్రం ఈ విధంగా ఉంటుంది. మనం A4లో ప్రింట్ తీసుకుంటే 2 ఆహ్వాన పత్రాలు ఒక ప్రింట్లో తీసుకోవచ్చు.
కాస్త ఖర్చు తగ్గించడానికి అజెండా అంశాలు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అజెండా అంశాలను మనం ప్రతి ఒక్కళ్ళం రాసి పంపించాలి. ఆహ్వాన పత్రాలతో పాటు పంపించాలి. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు, 1, 2, 3, 4 అని. మనకి ఈ 4 కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఈ అజెండా అంశాలను కూడా మనం ఎస్ఎంసి ట్యాబ్లో అంటే యాప్లో మనం నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సమావేశ సమయంలో ఏం చేయాలి? సభ్యుల యొక్క హాజరు తీసుకోవాలి, తీర్మానించిన అంశాల అమలుపై సమీక్ష చేయాలి. తర్వాత అజెండా ప్రస్తుత సమావేశ అజెండా సభ్యులందరికీ తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా లేట్గా వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ఇంకోసారి వినబడేటట్టుగా అజెండా అంశాలని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. తర్వాత హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించిన విషయాలను మాత్రమే తీర్మానించాలి. అంటే అజెండా పాయింట్స్ అన్నీ కూడా తీర్మానాలుగా మారవచ్చు, మారకపోవచ్చు. ఎక్కువ మెజారిటీ సభ్యులు ఏ పాయింట్స్ అయితే ఒప్పుకుంటారో వాటిని తీర్మానాలుగా మనం నోట్ చేసుకోవాలి, రిజిస్టర్లో రాయాలి. సమావేశాల్లో ప్రతి సమావేశంలో చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అంశాలు ఇవి: పిల్లల హాజరు, ఎండిఎం, నిధుల అమలు, విద్యార్థుల ప్రగతి, పాఠశాలకు సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలు, సమగ్రమైన చర్చ. ఇవన్నీ కూడా సభ్యుల అభిప్రాయాల మేరకు తీర్మానాలుగా చేయాలి. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రిజిస్టర్లో నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాజమాన్య కమిటీని జవాబుదారీగా చేయడం కూడా చాలా చాలా ముఖ్యము. కొన్ని బాధ్యతల్ని కొంతమంది సభ్యులకి అప్పగించవచ్చు. మిగిలిన సభ్యుల సహాయ సహకారాలు కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు అర్థమయ్యేలా విద్యార్థుల ప్రగతిని ప్రదర్శించడంతో పాటు విద్యార్థులు సాధించిన ప్రోత్సాహకాల గురించి కూడా తెలియజేయడం చాలా అవసరం. వీటితో పాటు రకరకాల పోటీ పరీక్షలు మనం పిల్లల్ని తయారు చేస్తూ ఉంటాము. వాటి గురించి కూడా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల్లో చర్చించాలి. జవహర్ నవోదయ, సైనిక్ పాఠశాల ప్రవేశాలు, ఎన్ఎంఎంఎస్, ఇన్స్పైర్ మనాక్ పోటీలు, ఇలాంటివన్నిటికి పిల్లల్ని సన్నద్ధం చేస్తున్నారా లేదా అనే విషయాలను కూడా మనం ఎస్ఎంసి సమావేశాల్లో చర్చించాలి. సమావేశ సమయంలో సమీక్షించాల్సిన అంశాలేంటి? విద్యార్థులను సమీక్షించాల్సిన అంశాలేంటో ముందు మనం చూద్దాము. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, విద్యార్థులు రోజు పాఠశాలకు వస్తున్నారా? ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా? ప్రతిరోజు పాఠ్యాంశాలు బోధిస్తున్నారా? ఎన్ని పాఠాలు అయ్యాయి? ఇంకెన్ని కావాలి? ఈ నెల సిలబస్ అయిందా లేదా? తర్వాత 2-3 పిల్లల యొక్క నోట్సులు చూడడము, పిల్లలకి చదవడం వస్తుందా లేదా, రాయడం వస్తుందా లేదా చూడడము, చదివించడము. తర్వాత ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారు, ఏ అంశాల్లో మెరుగ్గా ఉన్నారు, ఏ కృత్యాలు యాక్టివిటీస్ చేయిస్తున్నారు, తర్వాత ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేయిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉపాధ్యాయులను సమీక్షించాల్సిన అంశాలు ఏంటో కూడా మనం చూద్దాం. అంటే ఉపాధ్యాయులు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే సిలబస్ సకాలంలో అయిందా లేదా, తర్వాత వెనకబడిన పిల్లల కోసమని ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులు, రెమిడియల్ క్లాసెస్ అంటాము, ఈ రెమిడియల్ విధానాలని అవలంబిస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారా లేదా? ప్రగతి అంటే ఏముంటుంది? ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి తెలియజెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇవి ఉపాధ్యాయులు చేస్తున్నారా లేదా అనేది పాఠశాల యాజమాన్య కమిటీ సమీక్షించాలి. పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నారా లేదా? తర్వాత ప్రధానోపాధ్యాయులు సమీక్షించాల్సిన అంశాలు ఏంటంటే, ఉపాధ్యాయులందరూ సమయానికి బడికి వస్తున్నారా? పాఠశాలలో పాఠాలు చెప్తున్నారా లేదా? తర్వాత ఉపాధ్యాయులతో కోఆర్డినేట్ చేసుకుంటూ సమీక్షిస్తున్నారా? ఇలాంటివన్నీ కూడా ప్రధానోపాధ్యాయులు సమీక్షించాల్సిన అంశాలు. అభ్యసన ఫలితాలు సాధించడంలో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు కూడా ఒకసారి చూద్దాం మనం. విద్యార్థుల అభ్యసన పురోగతిని పరీక్షించడం, మూల్యాంకనాలను సమీక్షించడం. మూల్యాంకనాలు అంటే ఏముంటాయి? క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్స్ ఇవాల్యుయేషన్ ఏ విధంగా చేశారు అనేది పరిశీలించవచ్చు. నోట్బుక్స్ చూడవచ్చు, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చూడవచ్చు, ప్రాజెక్ట్ నోట్బుక్స్ చూడవచ్చు, తర్వాత స్లిప్ టెస్టులు చూడవచ్చు. తర్వాత ఇలాంటివన్నీ కూడా పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పరిశీలించవచ్చు. ఈ కొన్ని అంశాల్లో మెరుగుదల కోసం వ్యూహాలని మనం వాళ్ళతో పాఠశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యాయులతో చర్చించవచ్చు. కావాల్సిన సలహాలు, సూచనలు కూడా చేయొచ్చు. ప్రధానోపాధ్యాయుని సమక్షంలో తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని గురించి చర్చించడం, ఇవన్నీ కూడా అభ్యసన ఫలితాలు సాధించడంలో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు. తర్వాత అభ్యసన ఫలితాల మెరుగుదలకు పాఠశాల యాజమాన్య కమిటీ చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏంటి? చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏంటంటే, ఇక్కడ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో చెప్పే పాఠాలు పిల్లలకి సరిగా అర్థమవుతున్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత హోమ్ టాస్క్లు కొన్ని ఇస్తుంటారు.
కొన్ని యాక్టివిటీస్ లాంటివి, ప్రాజెక్ట్ వర్క్లు, కొన్ని హోంవర్క్లు, చిన్న చిన్న హోంవర్క్ అంటే మనం పెద్ద హోంవర్క్లు ఏమి ఇవ్వము, చిన్న చిన్న హోమ్ టాస్క్లు కొన్ని ఇస్తుంటాము. తల్లిదండ్రుల సహకారంతో వాటిని పిల్లలు పూర్తి చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులు ఒకవేళ సహాయం చేయలేకపోతే పిల్లలకి, అప్పుడు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో, ఆ వీధిలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివే వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, గృహిణులు ఎవరైనా ఉంటే వారి యొక్క సహకారం తీసుకునే విధంగా ఈ పాఠశాల యాజమాన్య కమిటీలో చర్చించాలి. ఒక మాటలో చెప్పాలంటే ట్యూటర్ లాగా అనుకోండి. పిల్లలకి ఎప్పుడైనా సహకారం వాళ్ళ యొక్క సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడైనా కనీసం వాళ్ళు సపోర్ట్ ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. చక్కగా పాటలు నేర్పించడం, పద్యాలు చెప్పించడం, వినిపించుకోవడం, తర్వాత గేయాలు నేర్పించడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో గమనించాల్సిన అంశాలు, ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. గత మాసంలో అంటే పోయిన నెలలో తీర్మానాల సంగతి ఏమైంది అనేది కూడా చర్చించాలి. ఎందుకంటే పోయిన నెల అజెండా అంశాలను బట్టి తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు ఈ నెల సమావేశంలోపు వాటిని పూర్తి చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. వాటి పరిస్థితి ఏంటి, ఎంతవరకు జరిగింది? ప్రతి సమావేశంలో కూడా చాలా తప్పనిసరిగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన పాయింట్స్, కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ కామన్ పాయింట్స్ ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాము. అదేంటంటే పిల్లల యొక్క హాజరు, ఎండిఎం, నిధుల వినియోగము, తర్వాత వీటన్నిటికి సంబంధించి చేయాల్సిన కార్యాచరణ ఏంటి, బడి బయట పిల్లలు ఎవరున్నారు, ఎందుకున్నారు, వాళ్ళని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో గమనించాల్సిన పాయింట్స్. ఇవి ప్రతి పాఠశాలకు 99% పాఠశాలలకి ఇవి కామన్గా ఉంటాయి. దీంతోపాటు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాము, భవిత సెంటర్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తక్కువ వైకల్యం ఉన్న వాళ్ళని సాధారణ పాఠశాలల్లోనే చేర్పించే విధంగా మనం ఏం చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విధంగా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేవి కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఎండిఎం విషయంలో వచ్చేటప్పటికి మెనూ ప్రకారం ఈ వంటవారు వంట చేస్తున్నారా లేదా, శుభ్రంగా వంట చేస్తున్నారా, శుభ్రంగా వడ్డిస్తున్నారా లేదా, పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు. పాఠశాలకి అవసరమైన ఇతర వసతులు ఏమైనా ఉంటే, అవసరం ఉంటే దాతల సహకారం కూడా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన గవర్నమెంటే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది. దానికి మించి ఇంకేమైనా కావాలనుకుంటే, దాతలు అందుబాటులో ఉంటే, దాతల విరాళాలు, ఉపాధ్యాయుల సహకారంతో విరాళాలను సేకరించి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించిన చర్చ ఎస్ఎంసీలో జరగాలి, ఎస్ఎంసీ మీటింగ్లో జరగాలి. ఆ నెలలో ఏదన్నా స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే, అంటే టీచర్స్ డే, మదర్స్ డే, లేకపోతే రిపబ్లిక్ డే, ఇలాంటి వాటిలో వాటిని ఏ విధంగా నిర్వహించాలి అనేది కూడా చర్చించవచ్చు. మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ గత నెలలో చూసాము. డిసెంబర్ 7వ తారీఖున మెగా పీటీఎం జరిగింది, అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు కమ్యూనిటీని మనం దాంట్లో భాగస్వామ్యం చేశాము. ఆ కమ్యూనిటీ చాలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. అది సూపర్ సక్సెస్ అయింది. ఆ ఒక్క ఉదాహరణ చాలు. కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తే, ప్రత్యేక సందర్భాల్లో బడిలో జరిగే కార్యక్రమాల్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అవుతుందని నిరూపించింది మెగా పీటీఎం. సమావేశం అనంతరం కూడా ఈ విధంగా చేసుకోవాలి. అంటే తీర్మానాలని నమోదు చేసుకోవడం, హాజరైన సభ్యుల సంతకాలు తీసుకోవడం, నోటీస్ బోర్డు డిస్ప్లే చేయడం, రిజిస్టర్లు, రికార్డులు ఇవన్నీ జాగ్రత్త చేసుకోవడం, ఇవన్నీ కూడా తదుపరి సమావేశం ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు నిర్వహించుకుందాం అనేది చూచాయగా దాని గురించి చర్చించడం, ఇవన్నీ కూడా మనం ఈ సమావేశంలో కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత సమావేశంలో తీసుకున్న తీర్మానాలు, వాటి పరిష్కారాలు, అమలు రిజిస్టర్ని కూడా నిర్వహించాలి. తర్వాత ప్రొఫార్మాలు, ఇవి మనందరం రిజిస్టర్ రూపంలో మెయింటైన్ చేస్తున్నాము. ప్రొఫార్మాలు అనగానే ఏదో పేపర్ మీద ప్రింట్ తీసి ఆ పూటకి రాసి పక్కన పెట్టేసేది కాదు. ఇవన్నీ కూడా మనం రిజిస్టర్ మెయింటైన్ చేయాలి తప్పకుండా. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలకి హాజరైన సభ్యులు హాజరు ప్రొఫార్మా ఇది. ఇవి మనందరికీ తెలిసిందే. సభ్యులు రాగానే వారి యొక్క హాజరు తీసుకుంటూ ఉంటాము. హాజరు తీసుకున్న తర్వాత అజెండా అంశాలు చెప్పి వాళ్ళని సమావేశంలో కూర్చోబెడతాము. పేరున వాళ్ళకి పలకరించి టీ స్నాక్స్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అజెండా అంశాలపైన చర్చ జరుగుతుంది. అజెండా అంశాలు ప్రొఫార్మా ఇది ఈ విధంగా ఉంటుంది. అంశాలు ఒకవైపు అంశాలు ఉంటాయి, ఇంకోవైపు అజెండా ఉంటుంది. ఈ అంశాలు కూడా మన ఇష్టం, కొన్ని అంశాలు అదనంగా కూడా మనం పెట్టుకోవచ్చు. అజెండాలు మనకు కావాల్సి ఇవన్నీ కూడా మనం ఎస్ఎంసీ మాడ్యూల్లో స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం నమోదు చేస్తాము. ఒకవేళ దీంట్లో ఏమైనా మార్పులు చేయాలన్నా కూడా మనం
ఎడిటింగ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు, ఇంకా కొత్తవి కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీటింగ్ జరిగే వరకు ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే అజెండా అంశాలని ఇన్విటేషన్లో మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి వాటిని గమనంలో పెట్టుకోవాలి. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశ తీర్మానం ప్రొఫార్మా. ఇది చర్చించిన అంశం ఏంటి, దానికి సంబంధించి ఏ తీర్మానం చేశారు, ఆ తీర్మానానికి సంబంధించి ఎవరిని బాధ్యులు చేశారు, అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చారు అనేది కూడా అక్కడ రాయాలి. ఈ నెల రోజులు అంటే వచ్చే సమావేశం జరిగే వరకు ఈ బాధ్యులైన వ్యక్తి, బాధ్యత తీసుకున్న వ్యక్తి పూర్తి చేయడానికి పట్టే కాలం ఏంటి, ఆ టాస్క్ పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుంది అనేది కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఒక వారం పడుతుందా, 15 రోజులు పడుతుందా, ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి 2 నెలల నుంచి బడికి రావట్లేదు, తల్లిదండ్రులు వేరే చోటుకు మైగ్రేట్ అయ్యారు, అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాడు, కానీ బడికి సరిగా రావట్లేదు. అప్పుడు దగ్గర ఆ చుట్టుపక్కల నైబర్హుడ్లో ఉండే తల్లిదండ్రులను ఎవరినైనా బాధ్యులను చేసి బాధ్యత అప్పచెప్పి వాళ్ళకి నచ్చజెప్పి బడికి రెగ్యులర్గా వచ్చేటట్టుగా మనం చేయొచ్చు. దీనికి సమయం ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారం రోజుల్లో దీనికి సమయాన్ని కేటాయించవచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం దీంట్లో నమోదు చేస్తాము. తర్వాత సభ్యుల సంతకాలు తీసుకుంటాము. పాఠశాల యాజమాన్య కమిటీ కన్వీనర్ సంతకాలు, హెచ్ఎం సంతకాలు ఇవన్నీ కూడా తీసుకుంటాము. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణలో పాటించాల్సిన నియమాలేంటి అంటే డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, అంటే చేయదగినవేంటి, చేయకూడని పనులేంటి అనేది ఒకసారి పరిశీలిద్దాము. చేయదగిన పనులు ఏంటంటే చేయాల్సిన పనులు తప్పనిసరిగా ఈ ఎస్ఎంసి మీటింగ్లో పాల్గొవాలి. తర్వాత చర్చల్లో తమ అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పాలి. తర్వాత ప్రగతి, అభివృద్ధి ఇలాంటి చర్చలన్నింటిలో అభిప్రాయాలని, ఒకరి అభిప్రాయాలని ఇంకొకరు గౌరవిస్తూ ఉండాలి. తల్లిదండ్రులకి సమావేశాల్లో తీర్మానించిన అంశాలను మిగిలిన పిల్లల తల్లిదండ్రులకు తెలియచేయాలి. స్థానిక వనరులు, మానవ వనరులను సమకూర్చుకోవాలి. అంటే అవసరమైన తీర్మానాలకు సంబంధించి పిల్లలందరూ బడిలో చేరేటట్టుగా మనం చూడాలి. ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు. చేయకూడని పనులు ఏంటంటే ఆబ్సెంట్ అవ్వడము, ఇలాంటివి చేయకూడదు. కోరం లేకుండా సమావేశాన్ని నిర్వహించకూడదు. సమావేశంలో హాజరై కూడా మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు, అలాంటివి చేయకూడదు. ఎవరితోనూ ఘర్షణ పడకూడదు, ఎవరిని అవమానించకూడదు. తర్వాత బాధ్యత వహించే ఏదన్నా పని అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతని పూర్తి చేయాలి. అలా కాకుండా నెగ్లెక్ట్గా ఉండకూడదు. సొంత బిడ్డల ప్రయోజనం మాత్రమే చూసుకుని మిగతా పిల్లల కోసం జరిగే చర్చల్లో మనం యాబ్సెంట్ మైండెడ్గా ఉంటారు కొంతమంది, అలాంటివి తగవు. ఉపాధ్యాయులపై అధికారాన్ని ప్రదర్శించడం కూడా చేయకూడని పనే. కాబట్టి ఏవేవి చేయాలి, ఏవి చేయకూడనివి అనేవి ఎస్ఎంసి సభ్యులుగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశ నిర్వహణ సూచీలు ఏంటంటే ఆహ్వానాల రసీదులు పాఠశాలలో ఉంచాలి. ఇవన్నీ కూడా నిర్వహించడానికి మేనేజ్ చేయడానికి రిజిస్టర్లు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. తీర్మానాలు రిజిస్టర్లో నమోదు చేయాలి. తర్వాత పాఠశాల బడియుడు పిల్లలందరూ పాఠశాలలో ఉండాలి. పాఠశాలలో పేరున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బడికి రావాలి. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు పాఠశాలకు, సమాజానికి వారధిగా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కమిటీ సభ్యుల వివరాలు పాఠశాల బోర్డులో ప్రదర్శించాలి. సభ్యులు, దాతల సహకారంతో పాఠశాలకు సమకూర్చబడిన నిధుల వివరాలు బోర్డులో ప్రదర్శించాలి. తర్వాత పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహకారంతో సమాజానికి పాఠశాల పట్ల అవగాహన కల్పించడం ఏ విధంగా చేయాలి అంటే అవసరమైన మేరకు ర్యాలీల్లో పాల్గొనడం లాంటివి చేయాలి. గవర్నమెంట్ సమగ్ర శిక్ష వాళ్ళు రకరకాల కార్యక్రమాలు రోలౌట్ చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాల్లో రకరకాలుగా ర్యాలీలు చేయాల్సి ఉంటుంది. ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం ద్వారా సమాజానికి పాఠశాల పట్ల అవగాహన కల్పించవచ్చు. అలాగే కరపత్రాలు, పాంప్లెట్స్ తయారు చేసి పంచడం ద్వారా, తర్వాత విద్యా విషయాల్లో, క్రీడా సాంస్కృతిక అంశాల్లో ప్రతిభ కనబరిచిన పిల్లలని అభినందించడం ద్వారా పాఠశాల పట్ల అవగాహన కల్పించడం, సమాజానికి అవగాహన కల్పించిన వాళ్ళం అవుతాము. తర్వాత ఆవాస ప్రాంతాల్లో బడియుడు పిల్లలను గుర్తించడం, ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం, 100% జీఈఆర్ సాధించడం, తర్వాత ఎన్రోల్ అయిన పిల్లలందరూ 100% హాజరయ్యేటట్టుగా చూడడం, గైర్హాజరవుతున్న పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకి హాజరయ్యేలా చేయడం కూడా మన బాధ్యత, మిగతా సభ్యుల బాధ్యత. మనం ఎప్పుడైనా ఆబ్సెంట్ అయినప్పుడు మన తోటి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఎవరైనా మనకి హాజరయ్యేటట్టుగా మనతో చక్కగా మాట్లాడితే మనం కూడా అటెండ్ అవుతాము. తర్వాత సౌకర్యాల కల్పన విషయంలో కూడా, అంటే పాఠశాల సిబ్బంది, బోధనేతర సిబ్బంది,
మధ్యాహ్న భోజన కమిటీ, ఆయాలు, నైట్ వాచ్మెన్లు మొదలైన వాళ్ళతో మంచి సంబంధాలు ఉండాలి. అంతేలే కానీ వాళ్ళతో ఘర్షణ వాతావరణం చూపించకూడదు. అంటే వాళ్ళతో ఏమన్నా లోపాలు ఉన్నా వాళ్ళ వాళ్ళ బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోయినా చాకచక్యంతో మన పని చేయించుకోవాలే కానీ వారితో ఘర్షణ పడకూడదు. సమావేశం నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చురుగ్గా పాల్గొన్నప్పుడే ఏ సమావేశమైనా 100% ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవి సామరస్యంగా ఉండాలి. అంతేలే కానీ పర్సనల్గా తీసుకొని పోట్లాడడము, గొడవలు చేయడము, అరుపులు, కేకలు ఇలాంటివి లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలాంటివి పోట్లాటలు ఉంటే ఏమవుతుంది, వచ్చే సభ్యులు కూడా రాకుండా పోతారు, మన బడి ఇంకా వెనకబడిపోతుంది. దాంతోపాటు ఏకపక్ష నిర్ణయాలు కూడా ఉండకూడదు. ఏకపక్ష నిర్ణయాలు ఉన్నప్పుడు కమిటీ సభ్యులకు కూడా విసుగు వచ్చేస్తుంది. మనం వెళ్ళకపోయినా పర్వాలేదులే అనే భావనలో వచ్చేస్తారు. మనం వెళ్ళినా ఉపయోగం లేదు అనే భావనలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నియంత్రించి ఏకపక్ష నిర్ణయాలకి దూరంగా ఉండాలి. పాఠశాల యాజమాన్య కమిటీ నిర్వహణ నమూనా ఏంటంటే ఫస్ట్ ఆహ్వానం పంపడము, తర్వాత అజెండా అంశాలు రాయడము, అజెండా అంశాలు యాప్లో నమోదు చేయడము, తర్వాత ఆ రోజు సమావేశం జరిగే రోజు హాజరయ్యే వారికి పేరు పేరున పలకరించడం, మంచినీరు, టీ, స్నాక్స్ ఏర్పాటు చేయడము, అంతకుముందు జరిగిన సమావేశానికి సంబంధించిన అంశాలు ఏవైతే తీర్మానాలు ఉంటాయో వాటిని సమీక్షించడం, ఈ నెల అజెండాని బట్టి తీర్మానాలు చేస్తారు కదా, వాటిపైన సమగ్రంగా చర్చించడము, సమావేశం అయిపోయిన తర్వాత సభ్యుల సంతకాలు ప్రొఫార్మాల్లో తీసుకోవడము, ఇవన్నీ కూడా మనం పాఠశాల యాజమాన్య కమిటీ నిర్వహణ నమూనాల్లో భాగాలన్నమాట. ఇవన్నీ కూడా 1 by 1 క్రోనాలజికల్ ఆర్డర్లో మనం ఈ పనులన్నీ కూడా చక్కదిద్దాలి. దీంతోపాటు ప్రధానోపాధ్యాయులు తర్వాత ఎస్ఎంసీ మెంబర్స్, చైర్మన్స్ మధ్య ఒక మోడల్ కన్వర్జేషన్ ఒకటి ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ప్రధానోపాధ్యాయులు ఏమంటున్నారంటే, రండి రాము గారు ఎలా ఉన్నారు, చాలా రోజులైంది మీరు పాఠశాలకు వచ్చి, ఇటువైపు రావడమే లేదు అన్నారు. అప్పుడు ఎస్ఎంసీ చైర్మన్ ఏమంటున్నారు చూడండి. శుభోదయం సార్, మీరు ఎలా ఉన్నారు, కొంచెం పొలం పనులు ఉండటం వల్ల ఇటువైపు రాలేకపోయా, అయినా అటువైపు ఎన్ని పనులున్నా నా మనసు మాత్రం స్కూల్ వైపే. నేను చైర్మన్గా ఉన్న ఈ కాలంలోనే మన స్కూల్కి 4 మంచి పనులు చేయాలన్న తపన ఉంది అని అంటున్నారు. ఈ విధంగా మంచి వాతావరణంలో, చాలా ఆహ్లాదకర వాతావరణంలో మన కన్వర్జేషన్స్ ఉండాలి. ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నట్టుగా వచ్చారులే అన్నట్టుగా మనం ఆ తల్లిదండ్రులతో, ఆ కమిటీ సభ్యులతో మనం ప్రవర్తించకూడదు. కమిటీ సభ్యులు కూడా ఉపాధ్యాయులతో గొడవ వాతావరణాన్ని సృష్టించకూడదు. ఈ చాప్టర్ యొక్క ముగింపు ఒకసారి చూద్దాం. ఏ ప్రభుత్వ పథకమైన, కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తుంది. ఆ దిశగా ఏర్పాటైనవే పాఠశాల యాజమాన్య కమిటీలు. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాము. పాఠశాల అభివృద్ధికి, పిల్లల విద్యాభివృద్ధికి వనరులను సమకూరిస్తే పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించడం ద్వారా మంచి సమాజ నిర్మాణానికి పాఠశాల యాజమాన్య కమిటీలు కృషి చేస్తాయని ఆశిద్దాం. ఇప్పుడు చాప్టర్ 4 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక గురించి చూద్దాము. దీనికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికకి సంబంధించి ఒక మోడల్ కన్వర్జేషన్ ఇచ్చారు. ఈ మోడల్ కన్వర్జేషన్స్ని ఎనాక్ట్ చేసి, అంటే ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నుంచి ఎవరైనా ముందుకు వచ్చి ఈ ఎనాక్ట్ చేస్తే, అంటే ఇది ఒక రోల్ ప్లే లాగా చేస్తే అందరికీ దీని యొక్క సారాంశం అర్థమవుతుంది. అసలు ముందుగా పాఠశాలకు అభివృద్ధి ప్రణాళిక అంటే ఏంటి, దీని గురించి మనం తెలుసుకోవాలి. మన పాఠశాలకు మనమే అభివృద్ధి చేసుకోవడం కోసం మనం క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్న ప్రణాళికే పాఠశాల అభివృద్ధి ప్రణాళిక. ఎలియానో రూజ్వెల్ట్ గారు ఒక మాట అంటారు, ప్రణాళికను తయారు చేయడానికి ఎంత శక్తి అవసరమో అమలు చేయడానికి కూడా అంతే శక్తి అవసరం అని చెప్తారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక మాట అంటారు, ప్రణాళికను సిద్ధం చేయడంలో మీరు విఫలం అయ్యారంటే మీరు విఫలం కావడానికి సిద్ధం అవుతున్నారని అర్థం. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ప్రణాళిక రచించుకోవడం అనేది ఎంత అవసరమో మన దానిపైన యాక్ట్ చేయడం కంటే కూడా ప్రణాళిక రూపొందించుకోవడంలో చాలా మన శక్తి సామర్థ్యాలు బయటపడతాయి. రూపొందించుకోవడం, ప్రణాళిక అభివృద్ధి పరచుకోవడం, తయారు చేసుకోవడం సక్సెస్ఫుల్గా జరిగితే దాన్ని అమలు చేయడం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని దాని అర్థం. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక గురించి విద్యా హక్కు చట్టం ఏం చెప్తుందంటే, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 21(1), 21(2) దీని గురించి చెప్తున్నాయి. 21(1) ఏం చెప్తుందంటే యాజమాన్య కమిటీని ఏర్పాటు చెయ్యాలి అని చెప్తుంది. ఏర్పాటు
21(1) ఏంటంటే ఏర్పాటుకు సంబంధించి, 21(2) ఏం చెప్తున్నాయంటే కమిటీ చేయాల్సిన పనుల గురించి చెప్తుంది. 21(1) ఏంటంటే ఏర్పాటు గురించి, 21(2) ఏంటంటే ఆ కమిటీ చేయాల్సిన పనులు. ఆ కమిటీ చేయాల్సిన పనులేంటో ఇవన్నీ మనకు తెలిసినవే. పాఠశాల పనితీరును పర్యవేక్షించాలి, అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి 2వ పాయింట్. తర్వాత ప్రభుత్వం అందిస్తున్న నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలి. పాఠశాల యాజమాన్య కమిటీ పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా పాఠశాల యాజమాన్య కమిటీ చేయాల్సిన పనులు. పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో ఏ ఏ అంశాలు ఉంటాయి చూస్తే, కావాల్సిన వనరులను ఏ విధంగా సమీకరించుకోవాలి, మన బడి డెవలప్మెంట్ కోసం కావాల్సిన వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలి, గుణాత్మక విద్య అందించడానికి మనం ఏం చేయాలి, పరిశుభ్రత రక్షణకు సంబంధించి మనం ఏం చేయాలి, వృత్తి నైపుణ్యాల పెంపుకు మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో మనం ప్లాన్ చేసుకుంటాము. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన అనేది మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. ప్రణాళిక తయారీ దశలు ఏంటంటే ఒకసారి చూద్దాము. మొదటి దశ ఏంటంటే సంసిద్ధత దశ. అంటే సమాచారాన్ని సేకరించుకోవాలి, పాల్గొనే వారందరికీ ముందుగానే సమాచారం తెలియచేయాలి, అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవాలి. ఇవన్నీ కూడా సంసిద్ధత దశ. రెండవది ఏంటంటే సమావేశ దశ. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ అధ్యక్షతన సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి. ఎందుకంటే చైర్మన్ అధ్యక్షులు అవుతారు, ప్రధానోపాధ్యాయులు కన్వీనర్ అవుతారు. కాబట్టి ప్రణాళికలోని అంశాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏం సాధించాలి, మనం ఏం కావాలి, మనకేం కావాలి, దానికి సంబంధించిన వ్యూహాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చిస్తాము. దీన్ని సమావేశ దశ అంటారు. తర్వాత మూడో దశ ఏంటంటే సమావేశ అనంతర దశ. సమావేశం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆమోదించిన అంశాలు కార్యాలయంలో ప్రదర్శించాలి, డిస్ప్లే పెట్టాలి. ఒక కాపీని ఎంఈఓ ఆఫీస్కి పంపించాలి. దీనికి సంబంధించి ప్రణాళిక అమలు చేయడానికి అందరూ బాధ్యత వహించాలి. తర్వాత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అమలు ఏ విధంగా చేయాలి, అమలు బాధ్యత ఎవరిది అంటే అభివృద్ధి ప్రణాళికలు నిర్ధారించిన లక్ష్యాల సాధనకు చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలన్నమాట. నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చూసుకోవాలి. నిధులు ఏ ప్రణాళిక అయితే నిధులు నిర్ణయించుకున్నామో దానికి ఖర్చు పెట్టాలి. బడియుడు పిల్లలందరూ 100% ఎన్రోల్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి. తర్వాత సదుపాయాల కల్పనకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాలి. నాణ్యమైన ఆహారం అందేలా చూడాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అంటే యూనిఫామ్ సంబంధించిన సకాలంలో సక్రమంగా అందేలా చూడాలి. మనకి పాఠశాలకు చేరిన వెంటనే వితిన్ డేస్లో అంటే 1 or 2 డేస్లో మనం వాటిని డిసిమినేట్ చేయాలన్నమాట. పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో ముఖ్యమైన అంశాలేంటో పాయింట్ వైజ్గా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూద్దాము. విద్యార్థుల వివరాలకు సంబంధించి నమోదు అంటే ఎన్రోల్మెంట్, తర్వాత అటెండెన్స్, తర్వాత పాఠశాలలో కొనసాగడం అంటే రెగ్యులర్గా పాఠశాలకు రావడం, ఇవన్నీ కూడా విద్యార్థుల వివరాలు. పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో దీని గురించి కూడా మనం చర్చించవచ్చు, ప్రణాళికలో వీటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత గుణాత్మక అంశాలు ఏముంటాయి, సబ్జెక్ట్స్ అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇవన్నీ కూడా గుణాత్మక అంశాలు, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్, పాయింట్స్, సబ్జెక్ట్స్. తర్వాత సహపాఠ్య అంశాలు ఉంటాయి, కో కరిక్యులర్ యాక్టివిటీస్. ఇవేంటంటే ఆర్ట్స్, కళలు, సాంస్కృతిక విద్య, యోగా, కంప్యూటర్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, జీవన నైపుణ్యాలు, ఇవన్నీ కూడా సహపాఠ్య అంశాల కింద వస్తాయి. వనరుల సద్వినియోగం సంబంధించి గ్రంథాలయ పుస్తకాల వినియోగము, బోధనాభ్యాసన సామాగ్రి వినియోగము అంటే టీఎల్ఎం వినియోగము, తర్వాత ఆట సామాగ్రి వినియోగం, ఇవన్నీ కూడా వనరుల సద్వినియోగం గురించి వస్తాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం జరుగుతూ ఉండాలి. తర్వాత పాఠశాల భౌతిక వసతులు గురించి కూడా మనం ప్రణాళికల్లో పొందుపరుచుకోవచ్చు. భౌతిక వనరులు మన తరగతి గదులు, కొత్త తరగతి గదుల దగ్గర నుంచి విద్యుత్ సౌకర్యము, తాగునీటి వసతి, మరుగుదొడ్లు రిపేర్స్, కొత్తగా కట్టించుకోవడం, ఫర్నిచర్ సమకూర్చుకోవడం, పచ్చదనం, పరిశుభ్రత, గార్డెన్, ఆట సామాగ్రి, ఇవన్నీ కూడా పాఠశాల భౌతిక వనరుల్లో వస్తాయి. విద్యార్థులకు అందించే సౌకర్యాల్లో బుక్స్, నోట్బుక్స్, టై, యూనిఫాము, సాక్స్, బూట్స్, బెల్ట్, తర్వాత ఎండిఎం, ఏమైనా స్కాలర్షిప్ వస్తున్నా, స్టైఫెండ్స్ వస్తున్నా, ఇవన్నీ కూడా విద్యార్థులకు అందించే సౌకర్యాల్లో వస్తాయన్నమాట. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు ఏంటంటే జూన్ దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు, ఏప్రిల్ వరకు అకాడమిక్ ఇయర్లో నిర్వహించే సమగ్ర శిక్ష వాళ్ళు నిర్వహించే ప్రతి కార్యక్రమము, ప్రతి పోటీ కార్యక్రమము, ప్రతి యాక్టివిటీ దీంట్లో భాగమే. ఇలాంటి యాక్టివిటీస్ని, ఇలాంటి ప్రోగ్రామ్స్ని కూడా మనం స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో
వాటికి అవకాశం కల్పించవచ్చు. ముగింపు ఏంటంటే పాఠశాల ద్వారా ఆశించే లక్ష్యాల సాధనకు ఒక అవగాహనతో సమిష్టిగా ప్రణాళికను రూపొందించుకుని మన బడిని ఒక చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలి. బడి అభివృద్ధి కోసం పాఠశాల యాజమాన్య కమిటీ ఎల్లవేళలా సమిష్టిగా కృషి చేయాలి. తర్వాత చాప్టర్ 5 చూస్తే పాఠశాల సామాజిక తనిఖీ. ఇందులో మనం చర్చించే అంశాలు అన్నీ కూడా ఈ లిస్టు డిస్ప్లేలో ఉంది, చూడండి ఒకసారి. పాఠశాల సామాజిక తనిఖీ అంటే ఏం లేదు, ప్రజల భాగస్వామ్యం మాత్రమే. అంటే పాఠశాల సామాజిక తనిఖీ అంటే ఏంటో డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది తప్పులు వెతికే ప్రక్రియ కాదు, ఇది ఒక నిజ నిర్ధారణ ప్రక్రియ. ఇందులో వాస్తవాల ప్రస్తావన ఉంటుంది. ప్రజల చేతికి తనిఖీ అధికారం ఇచ్చి స్థానిక సంస్థలను జవాబుదారీగా చేయడాన్ని సామాజిక తనిఖీ అంటారు. అంటే ఇది తప్పుల్ని వెతికే ప్రక్రియ కాదు, ఒక ప్రోగ్రాం కాదు, మనల్ని మనమే రిఫైన్ చేసుకునే ప్రోగ్రాం. జరిగిన పనులను వినియోగించిన నిధులను భౌతికంగా కూడా పరిశీలించి జవాబుదారీతనాన్ని పెంచేటట్టుగా చేసే ప్రక్రియనే సామాజిక తనిఖీ లేదా ప్రజా తనిఖీ అని కూడా అంటామన్నమాట. ఈ తనిఖీ అవసరమా అంటే అవసరమే. తర్వాత ఈ తనిఖీని ఎవరు చేస్తారు అంటే అందరూ స్టేక్ హోల్డర్స్ చేస్తారు. ఎవరెవరు ఉంటారు? ప్రజలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు. వీళ్ళందరూ కూడా సామాజిక తనిఖీలు చేసే స్టేక్ హోల్డర్స్లో భాగం అన్నమాట. సామాజిక తనిఖీలో ఏ అంశాలు తనిఖీ చేయాలి? పాఠశాలతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని సామాజిక తనిఖీలో మనం తనిఖీ చేయొచ్చు. పాఠశాల యొక్క భౌతిక వసతులు, వాటి నిధుల వినియోగము, పిల్లల యొక్క హాజరు, పిల్లల యొక్క ప్రోగ్రెస్, ఎండిఎం, స్టూడెంట్ కిట్, మనబడి మన భవిష్యత్తు, లింగ వివక్షతను రూపమాపడానికి ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చేస్తున్న పనులు, వాటి యొక్క పర్యవేక్షణ, పిల్లల రక్షణ, ఇవన్నీ కూడా మనం తనిఖీ చేయాలి. పాఠశాల భౌతిక మరియు మౌలిక వసతులకు సంబంధించి కూడా తనిఖీ చేయాలి. పాఠశాలలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన భౌతిక మరియు మౌలిక వసతులు తనిఖీ చేయాలి. అంటే ప్రహరీ గోడ మరియు పాఠశాల గేట్ స్థితి ఏ విధంగా ఉంది, కిచెన్ షెడ్ ఏ విధంగా ఉన్నాయి, మరుగుదొడ్లు శుభ్రపరుస్తున్నారు లేదా, ట్యూబ్లైట్స్ అమర్చి ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. ఇవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తనిఖీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా కలిసి పనిచేద్దాం, బడిని నడిపిద్దాం. అంటే సామాజిక తనిఖీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కలిసి పనిచేసి బడిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా లోపాలు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకునే ఉద్దేశం మాత్రమే ఉంటుంది, తప్పుల్ని ఎత్తి చూపే ఉద్దేశం మాత్రం కాదు. రెండో పాయింట్ ఏంటంటే పాఠశాలకు నిధులు విడుదల ఖర్చులు. అంటే స్కూల్ గ్రాంట్ మనకి 10,000 దగ్గర నుంచి 75,000 వరకు వస్తుంది హై స్కూల్కి. మనం ఈ గ్రాంట్స్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేది సామాజిక తనిఖీలో తనిఖీ చేయొచ్చు. సమగ్ర శిక్ష నుంచి మనకి రకరకాల నిధులు వస్తూ ఉంటాయి. ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు, వాటన్నిటిని బోర్డు పైన ప్రదర్శిస్తున్నారా లేదా అనేది కూడా చూడవచ్చు. సామాజిక తనిఖీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే రికార్డులను సామాజిక తనిఖీ ప్రక్రియ కోసం హెచ్ఎం సంబంధిత రికార్డులను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, విద్యార్థుల ప్రగతి కూడా సామాజిక తనిఖీలో భాగమే. విద్యార్థుల ప్రగతిని సమీక్షించవచ్చు, విద్యార్థుల హాజరు సమీక్షించవచ్చు, ఉపాధ్యాయుల హాజరు సమీక్షించవచ్చు. స్టార్ రేటింగ్ కార్డులో చూసుకుంటే ఉపాధ్యాయుల హాజరు అనేది కూడా దాంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి విద్యార్థుల హాజరు మాత్రమే కాదు, ఉపాధ్యాయుల హాజరు కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. పాఠశాల ఏ పని చేసినా కూడా పాఠశాల అభివృద్ధికి మనం కృషి చేసే విధంగానే ఉండాలి. ప్రతి నెల సమావేశాలు జరుగుతున్నాయా లేదా, చదువులో వెనుకబడిన పిల్లల కోసం రెమెడియల్ క్లాసెస్ ఏ విధంగా నమోదు చేస్తున్నారు, తర్వాత 100% జీఈఆర్ కోసం ఏం చేస్తున్నారు, సహపాఠ్యాంశాలు ఏ విధంగా అంటే ఎన్సీసీ, స్కౌట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని క్యాంపులకు పంపించడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవచ్చు. క్రీడా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అంటే స్టూడెంట్ కిట్ అనమాట, అందరికీ అందాయా లేదా, ఒకవేళ అందకపోతే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సామాజిక తనిఖీలో భాగంగా మనం తనిఖీ చేసుకోవచ్చు. లింగ వివక్షత, పాఠశాల రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలు కూడా సామాజిక తనిఖీలో భాగమే. అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం అనుకూలమైన మౌలిక వస్తువులు ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే మౌలిక వస్తువులను సమకూర్చుకోవడం ఎలా, అంటే ర్యాంపు, సిడబ్ల్యూఎస్ పిల్లలకి సంబంధించిన ర్యాంప్ను ఏర్పాటు చేసుకోవడం. ఒకవేళ ఇలాంటి సౌకర్యాలు లేవనుకోండి, ర్యాంపు, టాయిలెట్స్ లాంటివి లేవనుకోండి, ఆ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సిడబ్ల్యూఎస్ పిల్లలు మన దగ్గర జాయిన్ కావడానికి సంశయిస్తారు.
కాబట్టి మన దగ్గర ఒక్క పిల్లవాడున్నా, ఇద్దరు పిల్లలున్నా కూడా మనం తప్పకుండా ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడిలో చదివే పిల్లలు మన పిల్లలు కాబట్టి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు, పర్యవేక్షణ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా రిపీటెడ్గా మనం చర్చించాము. తర్వాత కిచెన్ గార్డెన్, తాజా కూరగాయలు వాడుతున్నారా లేదా, వంట చేసేవాళ్ళు గ్లౌజులు వాడుతున్నారా, చేతికి గ్లౌజులు వాడుతున్నారా, తలకి టోపీ పెట్టుకుంటున్నారా, యాప్రాన్ వాడుతున్నారా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా సామాజిక తనిఖీలో భాగంగానే ఉంటాయి. వీటి వల్ల ఉపయోగం ఏంటి అని చెప్తే, పాఠశాల యాజమాన్య కమిటీల పరిధి విస్తృతమవుతుందన్నమాట. చాలా లిమిటెడ్, ఇంతవరకే ప్రతి నెల సమావేశానికి హాజరవ్వాలి, తర్వాత సంతకాలు పెట్టి రావాలి అని మూస పద్ధతిలో అనుకున్న వాళ్ళు ఈ పాఠశాల యాజమాన్య కమిటీల యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంది అని అర్థం చేసుకుంటారు. ప్రధానోపాధ్యాయుల బాధ్యత కూడా పెరుగుతుంది, ఉపాధ్యాయుల బాధ్యత పెరుగుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది. మనం పాఠశాల కోసం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది, క్వాలిటీ కూడా పెరుగుతుంది, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది, తల్లిదండ్రుల అవగాహన పెరుగుతుంది, ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల టోటల్గా చూసుకుంటే మన కమ్యూనిటీలు, మన సమాజం, మన పిల్లలు అందరూ డెవలప్ అవుతారు. సముదాయం లేదా ఆవాస ప్రాంతం స్థాయిలో సామాజిక తనిఖీ విధానము ఇక్కడ ఇచ్చారు. అంటే భౌతికంగా తనిఖీ చేయడం, తర్వాత వారి స్థితిగతులను తెలుసుకొని పిల్లలు పాఠశాలకు వచ్చేలా కృషి చేయడం, ఫిర్యాదులు ఏమైనా వస్తే వాటి ఆధారాలతో స్వీకరించడం, తర్వాత పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల ద్వారా పాఠశాల మౌలిక సదుపాయాలు మెరుగుదల గురించి అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా సముదాయం అంటే ఆవాసం హ్యాబిటేషన్ స్థాయిలో సామాజిక తనిఖీ విధానం అన్నమాట. ఈ ఫలితాలన్నీ కూడా క్రోడీకరించి మనం దీని యొక్క సినాప్సిస్ తీసుకున్నామా లేదా, పాఠశాల అభివృద్ధికి ఇవన్నీ కూడా తోడ్పడుతున్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సామాజిక తనిఖీ నివేదిక తయారు చేయాలి. ఈ నివేదికని పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, తర్వాత ఎస్ఎంసి సభ్యులు, ఎస్ఎంసి చైర్మన్ వీళ్ళందరూ కలిసి తయారు చేస్తారు. సామాజిక తనిఖీ అనంతరం చేపట్టాల్సిన తదుపరి చర్యలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటో చూసుకుంటే, పాఠశాల యాజమాన్య కమిటీకి అన్ని వేళలా హెచ్ఎం, ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి, అది మెయిన్ పాయింట్. తర్వాత గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను పాఠశాలకు పంపే విధంగా కృషి చేయాలి. ఆ నమ్మకం కలగాలంటే ఏం చేయాలంటే ప్రజా భాగస్వామ్యం, కమ్యూనిటీ భాగస్వామ్యం పెరగాలి. ఆ విధంగా సామాజిక తనిఖీ కార్యక్రమాలు సక్సెస్ అయితే మన ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, సమాజం కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు 6వ చాప్టర్, పాఠశాల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం. చేయి చేయి కలుపుదాం, బడిని అభివృద్ధి చేద్దాం. ఈ చాప్టర్లో వచ్చే పాయింట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ గత చాప్టర్స్లో వచ్చిన పాయింట్సే రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీట్ అయిన పాయింట్స్ని మళ్ళీ ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము. దీంట్లో ఉండే అంశాలు ఏంటంటే, విద్యాంజలి పథకము, శుభదిన్ భోజన్ అనేది పొగాకు రహిత విద్యా సంస్థలు అంటే TOFEI అంటాము, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మిషన్ లైఫ్, పాఠ్యేతర కార్యక్రమాలు అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత సమాజ భాగస్వామ్యం, ఆవాస ప్రాంతాల్లో బడియుడు పిల్లల గుర్తింపు ఏ విధంగా జరగాలి, ఆ సమాచార సేకరణ ఏ విధంగా జరగాలనేవి దీంట్లో ప్రధానమైనవి. పాఠశాల అభివృద్ధే గ్రామాభివృద్ధికి తొలిమెట్టు. అంటే పాఠశాల అభివృద్ధి చెందితే గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. పాతకాలంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అలాగే బడి డెవలప్ అయితే గ్రామం కూడా డెవలప్ అవుతుంది. ప్రజలైనా ప్రభుత్వమైనా కోరుకునేది విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధి. విద్యార్థి సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు ప్రజలు కలిసి సాకార భావంతో పనిచేస్తే కోరుకున్న అభివృద్ధి సాకారం అవుతుంది. దానికోసమే ఈ ప్రజల భాగస్వామ్యం అనేది. ఈ ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వం మరియు ప్రజలు కలిసిమెలిసి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పుడు ఈ సామాజిక బాధ్యత, జవాబుదారీతనం, పరస్పర సహకారం, శ్రమ విభజన, సమస్య పరిష్కారం, అనుభవాలను పంచుకోవడం మొదలగు వాటికి అనువైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ కూడా ఈ మంచి పనులన్నీ కూడా జరుగుతాయి. ఈ మంచి పనులన్నీ కూడా జరగడానికి అనువైన వాతావరణం మనకి కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం మరియు ప్రజలు కలిసిమెలిసి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసినప్పుడు మాత్రమే. కాబట్టి ఏం చేయాలి, మనం ప్రభుత్వం వేరువేరు కాదు, ప్రభుత్వం మనం చేయి కలిపి ముందుకు నడుద్దాం, చేయి కలుపుదాం, కలిసి పనిచేద్దాం అనే భావన మనలో కలగాలి. దీన్ని ఎవరి కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం కోసం. దీంట్లో భాగంగా ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యాంజలి పథకము. ఇది కేంద్ర ప్రభుత్వ పథకము.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక పాఠశాల స్వచ్ఛంద సేవల కార్యక్రమం. అంటే దీంట్లో స్థానిక సమాజం భాగస్వామ్యం అవుతుంది. అంటే వాలంటీర్స్గా నమోదవుతుంటారు. ఈ వాలంటీర్స్గా ఎవరు నమోదవుతారంటే భారతదేశం పౌరులతో పాటు విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు, అంటే ఎన్ఆర్ఐస్, తర్వాత ఎన్జిఓస్, తర్వాత సామాజికవేత్తలు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు పాఠశాల సేవలు స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యేటట్టుగా ప్రోత్సహించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. విద్యాంజలికి సంబంధించి పోర్టల్ ఒకటి ఉంటుంది. ఆ పోర్టల్లో ప్రతి ఒక్కళ్ళు నమోదు చేసుకుంటారు. అంటే పాఠశాలకి మనం ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేద్దాం అన్న ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో విద్యాంజలిలో భాగంగా ఆ పోర్టల్లో నమోదు చేసుకుని లింకప్ అవుతారు. ఆ పాఠశాలకి లింకప్ అవుతారు. ఒక్కటి కంటే ఎక్కువ పాఠశాలలో కూడా ఆ విధంగా విద్యాంజలి పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ఆ విధంగా మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుందన్నమాట. అంటే పాఠశాల యాజమాన్య కమిటీగా, ఉపాధ్యాయులుగా మనపైనే ఉంటుంది. స్వచ్ఛంద కార్యకర్తగా నమోదు చేసుకోవడం అంటే ఏంటంటే పాఠశాలకు స్వచ్ఛందంగా సేవలు అందించే ఉద్దేశం కలిగిన పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు మొదలైన వారు ఎవరైనా విద్యాంజలి పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ నోడల్ ఆఫీసర్ ఎవరంటే మండల స్థాయిలో ఎంఈఓ ఉంటారు, జిల్లా స్థాయిలోనేమో డిఓ, వీళ్ళంతా కూడా ఈ విద్యాంజలి ప్రోగ్రామ్కి నోడల్ ఆఫీసర్స్గా ఉంటారు. ఎలాంటి సేవలు పొందవచ్చునో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలే. తర్వాత రెండో ప్రోగ్రామ్ ఏంటంటే శుభదిన్ భోజన్. శుభదిన్ భోజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరూ సమానమే, సమానత్వ భావన పిల్లల్లో కలిగించాలి అనే ఉద్దేశంతో శుభదిన్ భోజన్ అనే కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇది గత 4 సంవత్సరాల నుంచి అమలవుతున్నదే. కానీ ఈ సంవత్సరం మన సమగ్ర శిక్ష వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 100 రోజుల కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మనం సామూహికంగా ఒకరోజు శుభదిన్ భోజన్ కార్యక్రమాన్ని మనం చేశాము. pmposhan.ap.gov.in సైట్లో మనం వీటిని ఎన్రోల్ చేసుకున్నాము. దాతలు కోరిన విధంగా, అంటే మన రెగ్యులర్ మెనూతో పాటు అదనంగా దాతలు కొంత అడిషనల్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు. బడి భోజన సమయంలో దాతలు వచ్చి స్వయంగా వడ్డించవచ్చు. అంటే మనకి సాధారణంగా 12 గంటలకి ఎండిఎం వడ్డిస్తాం కాబట్టి 12 గంటల కంటే ముందుగానే వచ్చి వడ్డించవచ్చు. దానికంటే ముందు మనం ఏం చేయాలి? ఆ దాతలు ఎవరైతే ఉంటారో పిఎం పోషన్ సైట్లో ఎన్రోల్ అయితే వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆధారంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఆ పర్టికులర్ సమయంలో పిల్లలకి ఆ ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేస్తారు. పొగాకు రహిత విద్యాసంస్థలు అంటే ఏం లేదు, TOFEI, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా టొబాకో అందుబాటులో లేదు, టొబాకో రహిత పాఠశాల విద్యాసంస్థ అని మనల్ని మనం ప్రకటించుకోవడం. ఈ బోర్డుని కూడా మనం ప్రదర్శించాలి. తర్వాత ఈ 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు కానీ విక్రయించడం కానీ కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి ఏమి లేకుండా మనం చూడాల్సిన అవసరం మనపైన ఉంది. నషాముక్త భారత్ క్యాంపెయిన్లో భాగంగా కూడా ఇవన్నీ మనం చేసుకుంటాము. మత్తు పదార్థాల మత్తు పదార్థాలు బానిసలు కావడానికి కారణాలు కూడా మనందరికీ తెలిసినవే. ఇవన్నీ కూడా ఆ అలవాటుని కారణాలు ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా మన గల్లీల్లో, వీధుల్లో అందుబాటులో లభ్యత అనేది పెరిగిపోవడం. తమ తోటి పిల్లల్ని చూసుకుని లేదా తమ కంటే కాస్త పెద్ద వయసు ఉన్న పిల్లల్ని చూసుకుని వాళ్ళని ఈ విద్యార్థులు, చిన్నపిల్లలు అనుకరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చూసి అనుకరిస్తుంటారు. సమవయస్కుల ప్రభావం వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి ప్రభావం వల్ల మత్తు పదార్థాలు అంటే పొగాకు కానివ్వండి, మత్తు పదార్థాలు కానివ్వండి, వీటికి కొంతమంది అలవాటు పడుతున్నారు. వీటిని రూపుమాపడానికి మనం ఎంతైనా కృషి చేయాలి. వీటి యొక్క దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతూ ఉంటారు. వారికి ఆ మత్తు పదార్థాలు కొనడానికి డబ్బు దొరకకపోతే తల్లిదండ్రులపై కూడా దాడులకి తెగబడుతూ ఉంటారు. నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసిక స్థితి సరిగా ఉండదు. విచక్షణ జ్ఞానం కూడా కోల్పోతారు. ఎవరిని పడితే వారిని కొట్టడం, దౌర్జన్యం చేయడం, ఇలాంటివి పనులు చేస్తుంటారు. మత్తులో పాఠశాల ఆస్తులను ధ్వంసం చేయడం కూడా చేస్తుంటారు. ఈ మధ్య ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. ఉపాధ్యాయులపై దాడులు కూడా తెగబడుతున్నారు కొంతమంది పిల్లలు. దానికి కారణం ఏంటంటే మత్తు పదార్థాల లభ్యత అనేది ఎక్కువైపోవడం. వీటన్నిటిని నివారించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మనం టార్గెట్ పెట్టుకోవాలి. 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారత లక్ష్యం
రహిత భారత్ మన లక్ష్యం అన్నమాట. ఆ దిశలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుగానే ఈ లక్ష్య సిద్ధి కోసం ప్రయత్నం జరుగుతుంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగము అంతర్జాతీయ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం అంటే జూన్ 26 ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ విధంగా మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మన వంతుగా మనం కృషి చేయాలి. ఈ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక ప్రతిజ్ఞ ఇక్కడ ఉంది. దీన్ని మనం ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళము ప్రతిజ్ఞ చేద్దాము. అందరం లేచి నిలబడి ఈ 2 నిమిషాలు ఈ ప్రతిజ్ఞ చేద్దాం. థ్యాంక్ యూ. తర్వాత కార్యక్రమం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర. దీన్ని మిషన్ లైఫ్ అంటాము. అంటే భారత ప్రధాని, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర అంటారు. దీన్ని ప్రారంభించారు. దీనికి కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకున్నారు. దానిలో భాగంగా చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్యాలు చూసుకుంటే శక్తిని అంటే ఎనర్జీని పొదుపు చేయడము, నీటి పొదుపు చేయడము, తిరిగి వాడబడని ప్లాస్టిక్ నియంత్రణ అంటే రీయూజబుల్ కానీ ప్లాస్టిక్ని అంటే ఒకసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాం మనం. ఆ ప్లాస్టిక్ని నియంత్రించాలి అంటే ప్లాస్టిక్ కవర్స్ని నియంత్రించాలి. సుస్థిరమైన ఆహార వ్యవస్థ, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఆరోగ్యకర జీవన విధానం, ఈ వ్యర్థాలను తగ్గించుట, ఇలాంటివన్నీ కూడా లక్ష్యాలు ఏర్పరచుకుని ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఏం చేయాలో అనేది కూడా పక్కన ఈ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ లక్ష్యాలకు అనుగుణంగా మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉండాలి. పాఠ్యేతర కార్యక్రమాలు అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్లో మనం పిల్లల భాగస్వామ్యం పెరిగేట్టుగా కూడా చూడాలి. అంటే స్కౌట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, తర్వాత ఆర్ట్స్, సింగింగ్, యోగా, వాల్యూ ఎడ్యుకేషన్ వీటన్నిటిలో కూడా మనం పిల్లల్ని తర్ఫీదు ఉండాలి. భాగస్వామ్యం పెరిగేటట్టుగా కూడా చూడాలి. పాఠశాల పరిశుభ్రత మరియు దాని పరిరక్షణలో సమాజ భాగస్వామ్యం కూడా పెరగాలి. దానికి సంబంధించి మనం ఎంత చేయగలమో అంత చేయాలి. దీనికి ఎవరు బాధ్యులు అంటే స్థానిక సంస్థల ప్రతినిధులు, వార్డ్ మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, చైర్మన్, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఆవాస ప్రాంతంలో బడియుడు పిల్లలను గుర్తించాలి. వాళ్ళ యొక్క సమాచారం సేకరణ చేయాలి. దీనికి మనం ఏం చేయాలి అంటే 5 నుండి 18 సంవత్సరాలు అంటే మనకి విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, 6 to 14 అని చెప్తుంది కదా. దానికి 1 సంవత్సరం అటు ఇటుగా కొన్ని సంవత్సరాలు అటు ఇటుగా చూసుకొని 5 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు వివరాలు సేకరించాలి. ఈ వివరాలు సేకరిస్తే ఏంటంటే ఆవాస ప్రాంతంలో బడియుడు పిల్లలు ఎవరెవరు ఉన్నారు, మనకి విద్యా హక్కు చట్టం ప్రకారం 6 to 14 ఏజ్ పిల్లలు ఎవరైనా బడి బయట ఉన్నారా అనేది మనకు తేలిగ్గా కనిపెట్టగలము. దీనికి ఎవరెవరు సహకారం తీసుకోవాలంటే హెచ్ఎం, అంగన్వాడీ టీచర్స్, స్థానిక సంస్థల ప్రతినిధులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అంటే సిఆర్పీలు అంటే సిఆర్ఎంటీ అంటాము, క్లస్టర్ రిజర్వ్, మొబైల్ టీచర్ వీళ్ళందరి యొక్క సహకారం తీసుకొని మనం వీళ్ళని ట్రాక్ చేయాలన్నమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతం పెన్ నంబర్స్, అపారేటిస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వీళ్ళని ట్రాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఈ విధంగా మనం పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆవాస ప్రాంతంలో బడియుడు పిల్లలను గుర్తించడంలో, తర్వాత వారందరినీ పాఠశాలలో చేర్పించడంలో మన వంతుగా మనం పాత్ర పోషించగలం. ఇక చివరి చాప్టర్ చూస్తే సమకాలీన సమస్యలు, పరిష్కారాలు. సమకాలీన సమస్యలు మన పాఠశాల వాతావరణంలో ఏమేమి ఉంటాయంటే పిల్లల యొక్క సెల్ ఫోన్ వినియోగము, విద్యార్థులపై పడే దుష్ప్రభావాలు, పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన, ఇది ఉపాధ్యాయులు కావచ్చు, వేరే వ్యక్తులు కావచ్చు, విద్యార్థుల అనుచిత వేషధారణ, వారి యొక్క డ్రెస్సింగ్ సెన్స్, క్రాప్, కటింగ్ ఇవన్నీ కూడా సమకాలీన సమస్యే. యవ్వన దశ టీనేజ్ పట్ల అవగాహన లోపం ఉండటము, తర్వాత విద్యార్థుల రక్షణ, భద్రత, పాఠశాల ఆస్తుల పరిరక్షణ అంటే విధ్వంసం జరగకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా మనకి పాఠశాల స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి చర్చించి వాటి పరిష్కారాల గురించి మనం రాబట్టే ప్రయత్నం చేద్దాము. మన పాఠశాల వాతావరణంలో, మన మండలంలో ఏవైతే సమస్యలు ఉంటాయో, మన పాఠశాల స్థాయిలో ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని గురించి చర్చించి వాటిని రూపుమాపడానికి మనం ఏ విధంగా కృషి చేయవచ్చు, ఏ విధంగా కౌన్సిల్ చేయవచ్చు అనేది కూడా చర్చించవచ్చు. సెల్ ఫోన్ వినియోగం నుండి విద్యార్థులను బయటపడేది ఎలా, వీటిపైన కూడా చర్చించాలి. తర్వాత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన పిల్లలకి, అమ్మాయిలకి ప్రత్యేకంగా ప్రైమరీ దశ నుంచే అవగాహన కల్పించడము, అసభ్య ప్రవర్తన కిందకి ఏవే వస్తాయనేది చెప్పడము, ఇవన్నీ కూడా కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడం, తర్వాత విద్యార్థులు బడిలోనే కాకుండా బడి బయట కూడా ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడము, ఆ కంప్లైంట్ బాక్స్లో వచ్చే కంప్లైంట్స్ని గురించి చర్చించి దానికి పరిష్కారాలు చెప్పడము, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన
పరిష్కారాలన్నమాట. విద్యార్థుల అనుచిత వేషధారణ కూడా సరైనది కాదు. నీట్‌గా క్రాప్ చేయించుకోవడం, మంచి బట్టలు ప్యాంట్, షర్ట్ వేసుకోవడం ఇలాంటివి దీని యొక్క ఉపయోగాలేంటి, వీటి డిసిప్లిన్‌లో ఇవి కూడా భాగం అనే విషయాన్ని మనం పిల్లలకి అవగాహన కల్పించాలి. టీనేజ్‌లు పిల్లలు అమ్మాయిలు, అబ్బాయిలు ఏ విధంగా మసులుకోవాలనేది కూడా మనం కౌన్సిలింగ్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి స్థానికంగా ఉండే సమస్యలు. ఈ సమస్యలకి పరిష్కారాలుగా మనం ఏం చేయగలము అనేవి కూడా మనం చర్చించాలి. పాఠశాల ఆస్తుల పరిరక్షణకి సంబంధించి కొంతమంది ఆకతాయిలు కొన్ని పాఠశాలలో రాత్రి సమయాల్లో తాళాలు పగలగొట్టి పాఠశాలలో విలువైన సామాగ్రిని దొంగిలిస్తుంటారు, పగలగొడుతుంటారు. కిటికీలు, తలుపులు పగలగొడుతుంటారు. పాఠశాలలో ఉండే గార్డెన్స్ని చెడగొడుతుంటారు. ఇలాంటి వాళ్ళ గురించి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరు అనేది పాఠశాల ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే ఆ చుట్టుపక్కల ఉండే ఇళ్ళ వారికి ఎవరో ఒకరికి తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో 5 T's ఫార్ములా ఒకటి చెప్పారు. బెస్ట్ టీచర్ ప్లస్ బెస్ట్ పేరెంట్ కలిస్తే బెస్ట్ స్టూడెంట్స్ వస్తారు. 5 T's ఏంటంటే టాక్, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి, బడిలో జరిగిన విషయాల గురించి అడగాలి, కోప్పడకూడదు. టైం అంటే పిల్లలకు సమయం ఇవ్వాలి. వాళ్ళ యొక్క భావనలు ఫ్రీగా తొందరగా చెప్పరు. మనం ఓపెన్గా ఉన్నాము, మనం ఎలాంటి కోప్పడము, మనం ఎలాంటి దండన ఇవ్వము అని తెలిస్తేనే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి వాడికి కావాల్సినంత టైం ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే నైతిక విలువలు, సత్ప్రవర్తన అంటే ఏంటో నేర్పించాలి పిల్లలకి. మనం ఇది పాఠశాల వాతావరణంలో మాత్రమే కాదు, ఇంట్లో కూడా జరుగుతూ ఉండాలి. తర్వాత టీచింగ్ అంటే మంచి మంచి కథల రూపంలో నీతిని బోధించాలి. వీటి ద్వారా పిల్లలకు మంచి ప్రవర్తన, సంస్కారం అలవడతాయి. తర్వాత ట్యాక్ట్ఫుల్గా వ్యవహరించాలి. ఈరోజు నేను మీ బడికి వస్తాను, నువ్వు చదువులో ఎలా ఉన్నావో చూస్తాను, మీ ఉపాధ్యాయులను అడుగుతాను అని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. అదేవిధంగా మసులుకోవాలి కూడా. ఇలాంటి టాక్టిక్స్ ఉపయోగించి మనం తల్లిదండ్రులు తమ పిల్లలతో చక్కగా వ్యవహరిస్తే అది బెస్ట్ టీచరు ప్లస్ బెస్ట్ పేరెంట్ కలిస్తే బెస్ట్ స్టూడెంట్ తయారవుతారు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. పిల్లల్లో విపరీత ధోరణి కథానిక ఒకటి ఉంది. ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసే ఎవరో 2-3 లేచి ఈ కథానిక, ఈ డ్రామాని ప్లే చేస్తారు. రోల్ ప్లేని ఎనాక్ట్ చేసి అందరికీ చూపిస్తారు. ఇప్పటి వరకు మనం ఈ ట్రైనింగ్లో భాగంగా 7 చాప్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ 7 చాప్టర్స్లో మనం కీ టేక్అవేస్ ఏంటి అంటే ఏమి నేర్చుకున్నాము, ఈ మార్నింగ్ ఈ ట్రైనింగ్కి అటెండ్ అయ్యే ముందు మన భావనలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మన భావనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత పాఠశాల స్థాయిలో మనం ఏ విధంగా మన ఎస్ఎంసి సభ్యులకి మనం ఏ విధంగా ఉపయోగపడగలము, ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వగలము అనే విషయాల్లో అభిప్రాయాలని కనీసం ఒకరిద్దరైనా ముందుకు వచ్చి అభిప్రాయాలు తెలియజేస్తే రిసోర్స్ పర్సన్స్ ఏవైనా తప్పులు జరిగినా, ఏవైనా అవసరమైన మేరకి సహకారం ఉన్నా కూడా, సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.